హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధుడు కొన్ని శతాబ్దాల క్రితమే చెప్పాడు. దుఃఖం నుండి ఎలా బయటపడాలని బుద్ధుని కన్నా ముందు చాలా మంది చెప్పారు. బుద్ధుని తర్వాత ఎంతో మంది మాట్లాడారు. అయితే ఇప్పటికీ మనిషి జీవితం నుండి దుఃఖం పోలేదు. అలాగే జీవితం నుండి దుఃఖమును తొలగించే ప్రక్రియ ఏంటనే మనిషి వెతుకులాట ఆగలేదు. మత గ్రంథాల సారాంశం, ఫిలాసఫర్ల ఉద్దేశం ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు ప్రయాణానికి కారణం. మనిషి తన ఆలోచనలను సరైన మార్గంలో పెట్టుకొని తన జీవితాన్ని ఉన్నతంగా, దుఃఖానికి దూరంగా ఎలా జీవించాలని ఇంతటి ఉపోద్ఘాతానికి మరియు ఆ దుఃఖానికి ప్రధాన కారణం మెదడు మరియు దాని సంక్లిష్టత. ఇంత సంక్లిష్ట విషయాన్ని ఇంత సంక్లిష్ట బ్రెయిన్ తో ఆలోచిస్తే మనం ఇంకా సంక్లిష్టం అయిపోతాం. కాబట్టి సమయం ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్పలో రాసిన విషయాన్ని చదువుకొని సరదా పడటం, ఇంకా సమయం దొరికితే వాళ్ళు వదిలి వెళ్లిన ప్రదేశాలను చూస్తూ వాళ్ళ ఐడియాలజీని ఆస్వాదించడం ఉత్తమం అని భావించి మన శ్రీకాకుళంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన సాలిహుండం వచ్చాను. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సాలిహుండం ప్రాంతం శ్రీకాకుళం నుండి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంట్రన్స్ లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు ఏమీ ఉండవు, కానీ పార్కింగ్ ఫీజు మాత్రం ఉంటుంది. ఎక్కువేం కాదు, జస్ట్ 20 రూపీస్ పర్ బైక్ కి. ఇక్కడ తవ్వకాలలో బయటపడ్డ కొన్ని విగ్రహాలతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని ప్లేసుల్లో ఈ ప్రాంతం ప్రత్యేకతను తెలిపే హోర్డింగ్స్ కూడా పెట్టారు. ఈ మ్యూజియం అలాగే ఇక్కడ పరిసరాలు అన్ని కూడా ఈ ప్రాంతం బయటపడిన తర్వాత గవర్నమెంట్ వారు డెవలప్ చేశారు. మ్యూజియం లోపలికి కెమెరాను తీసుకెళ్ళనిస్తే బాగుండేది. సాలిహుండం క్షేత్రాన్ని మొదటిసారిగా 1919లో తిరుగు రామూర్తి పంతులు కనుగొన్నారు. ఆ తర్వాత ఈ ప్రదేశంలో ఏహెచ్ రామకాష్టన్, టిఎన్ రామచంద్రన్, ఆర్ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో దయ్యపేటికలు, 4 స్తూపాలు, ఒక చైత్య గృహము, అనేక శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ ఉన్న శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలగు 3 బౌద్ధుల యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బౌద్ధ మతం ఆరంభ దశ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విశేషమైన ఆదరణ పొందింది. అశోకునికి ముందే అనగా బుద్ధుని కాలం ముందే ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ మతం ప్రాచుర్యంలో ఉన్నదని ఆధారాల వల్ల తెలుస్తుంది. బౌద్ధ స్తూపాలు పైన ఉంటాయి. బుద్ధిజంలోని 3 దశలైన హీనయాన, మహాయాన మరియు వజ్రయానాలను ఈ ప్రదేశం చూసింది. పూర్వం సాలిహుండానికి సాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారం అనే పేరు ఉండేది. బౌద్ధ ధర్మం ఆంధ్ర జాతిని సమైక్యపరిచి వారి కళా నైపుణ్యానికి, తాత్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. థేరవాదులకు మగధ వలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది. క్రీస్తపురం 300 సంవత్సరం నుండి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు 600 సంవత్సరాలు ఆంధ్రాలో జీవితం బౌద్ధ ప్రభావంలో ఉంది. స్తూపం, చైత్యం మరియు విహారం అంటేనే దానిని బుద్ధిస్ట్ మానిస్టరీ అంటారు. ఇక్కడ మనకి విహారం కనబడదు. బౌద్ధ సామాన్యుల నివాసాలు ఉంటే దానిని విహారం అంటారు. వంశధార నదికి యువతల వైపు సాలిహుండం ఉంటే అటు పక్కన వంతె మండలం అనే గ్రామం ఉంది. అది బౌద్ధ సామాన్యుల నివాసం. ఎత్తైన ఈ క్షేత్రం పక్క నుంచి వంశధార నది పరవలు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇక్కడికి నా చిన్నప్పుడు 4th or 5th క్లాస్ లో స్కూల్ పిక్నిక్ టైంలో వచ్చాం. అప్పుడు వీటి గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు కూడా వీటి గురించి బుక్స్ లో చదవడం తప్ప ఇక్కడ గైడ్ చేసేవారు లేరు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి అండర్లోనే ఉంది. కాబట్టి వారు గైడ్స్ లాంటి వారిని ఏర్పాటు చేసి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. కొత్తగా చూసేవారికి అసలు ఇవి ఏంటనే అర్థం కావటం లేదు. నా ముందే 2-3 వదిలేసిపోయిన ఇటుకు బట్టిల్లా ఉన్నాయని అనుకుంటున్నారు. సో వీటి విలువ అందరికీ అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందనేదే నా అభిప్రాయం.
ఇక్కడ నుండి చూస్తే వ్యూ పెయింటింగ్ వేసినంత అందంగా ఉంది. ఇక్కడ చూసేసాం కదా, ఇప్పుడు వంశధార నది సముద్రంలో కలిసే చోటుకి వెళ్దాం. చలో. సాలిహుండం నుండి కలిపట్నం బీచ్ కి వచ్చాను. సాలిహుండం నుండి 4 to 5 కిలోమీటర్స్ లో ఉంటుంది. బీచ్ అంటారు కానీ ఇది అంత పెద్ద బీచ్ లా ఏమీ లేదు. సాలిహుండం వచ్చే వాళ్ళందరూ ఈ కలిపట్నం బీచ్ కు వస్తారు, కానీ వస్తే ఏం లాభం? వస్తే చూడటానికి బీచ్ ఉండదు. బీచ్ ఎదురుగా ఉన్న టెంపుల్ కి వెళ్దామన్నా డోర్ ఓపెన్ చేసి ఉండదు. బీచ్ అంతా హడావిడిగా ఏమీ లేదు, కానీ ప్రశాంతంగా ఉంది. ఇక్కడే వంశధార నది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు బ్యాక్ వాటర్ లో జలకాలాడి పానీపూరినో లేదా పచ్చిమిర్చినో తినేసి వెళ్ళిపోతారు. బ్యాక్ వాటర్ వల్ల బీచ్ వరకు వెళ్లకుండా మధ్యలోనే నది ప్రవహిస్తూ ఉంటుంది. కలింగపట్నం వచ్చి బీచ్ను చూడలేదు అని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదండి. దగ్గరలోనే ఇంకొక మంచి బీచ్ ఉంది. కలింగపట్నం నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే బందరవానిపేట బీచ్ ఉంటుంది. రోడ్వే కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద బీచ్ ఏరియా. విలేజ్ కూడా పక్కనే ఉంటుంది. వ్యూ అయితే అదిరిపోతుంది. ఫోటోషూట్కి అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఫ్యామిలీతో వచ్చేవారికి చాలా సేఫ్. పక్కనే విలేజ్ ఉంటుంది కాబట్టి సెక్యూర్గా విజిట్ చేయొచ్చు. ఇక ఇది లైట్ హౌస్. నేను చిన్నప్పుడు వచ్చానన్నాను కదా, అప్పుడు ఎంట్రీ టికెట్ తో లోపలికి వెళ్ళనిచ్చారు. కానీ ఎవరో పైనుండి దూకారంట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వటం లేదు. నౌకలకు దారి చూపించేదే ఈ లైట్ హౌస్. నైట్ టైంలో సముద్రంలో చాలా దూరం వరకు దీని ఫోకస్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ముగుదులపాడు బీచ్ కు వెళ్తున్నాను. ఇవన్నీ సాలిహుండానికి 10 కిలోమీటర్ డిస్టెన్స్ సరౌండింగ్ లో ఉంటాయి. కలింగపట్నం నుండి వెళ్లే దారిలో ఈ కాజు చెట్లు చాలా ఉన్నాయి. ఇవి ఇంకా కాయల్లా ఉన్నాయి. ఈ దారిలో మాత్రం డే టైంలో వస్తే పర్వాలేదు, కానీ నైట్ టైం అస్సలు రావద్దు. అసలు ఒక్కరు కూడా కనిపించడం లేదు. డే టైంలోనే ఈ దారి కాస్త హార్ట్ బీట్ ని పెంచేలా ఉంది. సో త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవాలి. శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఈ ముగుదులపాడు బీచ్. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది, కానీ కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్ గా ఉంటుంది. కార్తీక వనభోజనాలు, పిక్నిక్లకు వచ్చే వాళ్ళతో కలకలలాడుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం కేర్ఫుల్ గా రావాలి. ఈ మధ్య కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడికి లేడీస్ తో వచ్చే వాళ్ళు జాగ్రత్తగా 4-5 ఉంటేనే రావాలి. ఇక చివరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న రాజులమ్మను దర్శించుకుందామని వచ్చాను. ఇక్కడ సేమ్ సినిమాలలో సముద్ర తీరాన్ని ఊరు ఉంటుంది. ఇక ఈ రాజులమ్మ గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు అయితే ఊళ్ళో ఈ అమ్మ గురించి కథలుగా చెప్పేవారు. అసలు పేరు కూడా పలకనిచ్చేవారు కాదు. అంటే ఈ అమ్మవారిని పూజించే ఆచారం కొందరికే ఉంటుంది. లేనివారు మాట్లాడుకుంటే అంటుకుంటుందని అనేవారు. నాకు అలాంటి నమ్మకాలు లేవు. నేను అన్ని దేవుళ్ళను ఒకేలా చూస్తాను, దర్శించుకుంటాను. నేను ఒక్కసారి ఈ ఊరిని చూడాలని అనుకున్నా. మొత్తానికి ఇప్పుడు కుదిరింది. ఈ ఊరు స్పెషల్ ఏంటంటే, ఇక్కడ అందరి ఇళ్లలో అమ్మవారు ఉంటారు. సెపరేట్ గా అంటూ ఏమి టెంపుల్ ఉండదు. ఈ అమ్మను కొలిచేవారు ఏ ఇంటికి వెళ్లి కొలుచుకుంటారో ఇక ఇప్పుడు అదే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ జరిగే రాజులమ్మ జాతర ఉత్తరాంధ్రకే ఫేమస్. చూసారుగా ఈ వీడియో సాలిహుండం, అలాగే దాని దగ్గరలోని కలింగపట్నం బీచ్ మొదలైన అన్ని కవర్ చేశాను. జస్ట్ 1 డే ట్రిప్ వేశారంటే అన్ని చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.